రేపు బయలుదేరి నీ దగ్గరకు వచ్చేస్తాను. నేను ఇండియాలో తప్పిపోయాను కాబట్టి నేను మళ్ళీ ఇండియాలోనే కనిపిస్తాను. నా ముఖం తప్ప వాళ్ళకి నా విషయాలన్నీ తెలిసిపోయాయి. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. రోజీ, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ నేను మన రోజీతో మాట్లాడే రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నీకు రోజీ పరిచయమే 2 రోజులే అయ్యింది. అలాంటిది నువ్వే తన గురించి ఇంతలా ఆలోచిస్తుంటే నేను ఆ మాత్రం చేయలేనా? నేను తన కోరిక ప్రకారం రోజీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. నా రోజీ కోరిక తీరుస్తాను. మన రోజీతో మాట్లాడిన దగ్గర నుంచి చాలా సంతోషంగా ఉన్నాను. ఇక మిగిలింది మన రోజీని చూడ్డమే. అది కూడా అయిందంటే ఇక ఈ జన్మకి అది చాలు. చాలే, ఇది చాలు. ఇక నేను హ్యాపీగా కన్ను మూస్తాను. రోజీ ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో. అసలు నువ్వు ఇంత తొందరగా మనసు మార్చుకుంటావని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ నందిని. సారీ రోజీ, ఇందాక నిన్ను హర్ట్ చేశాను. ఛా, ఏంటి ఆ మాటలు? మనిద్దరి మధ్య సారీలేంటి? నా కోసం నాలాగా మా ఇంటికి వెళ్తున్నావు. నీకెన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోవు. రోజీ, నువ్వు అడిగితే నా ప్రాణాన్నైనా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాను. రోజీ, రేపు మన మనవరాలు మన ఇంటికి రాగానే తనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలి. అది చూసి తనెంతో ఆనందంగా ఫీల్ అవ్వాలి. లక్ష్మి, ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? రేపు తను థ్రిల్ అయ్యేలా ఎలా రిసీవ్ చేసుకుంటానో చూడు. నందిని, నువ్వు మా ఇంటికి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నా ఒక్క విషయంలో మాత్రం బాధగా ఉంది. ఏ విషయంలో? నా మూలంగా మీ ఇద్దరి పెళ్లి జరగనందుకు. ఆ విషయం ఇప్పట్లో తీయొద్దని చెప్పానా? ఆ లక్ష్మి, నీతో చెప్పడం మర్చిపోయాను. తానిక్కడికి రాగానే పెళ్లి చేస్తానని తనతో చెప్పాను. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకుంది తెలుసా? నిజంగానా? ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఫాస్ట్ కల్చర్లో పెరిగి ఎవరి ప్రేమలో పడలేదన్నమాట. నిజమే లక్ష్మి, రియలీ గ్రేట్ కదా. అసలు పెళ్లి కొడుకు ఎవరనుకున్నావు? మన లోకీనే. లోకీతో కూడా రోజీ మాట్లాడింది. ఎంత మంచి వార్త చెప్పావు రోజీ. అంటే తొందరలోనే మన రోజీకి లోకీకి పెళ్ళన్నమాట. ఇదిగో, వాళ్ల పెళ్లి మామూలుగా జరగకూడదు. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. అవును రోజీ, మన మనవరాలి పెళ్లి ఇంత గొప్పగా జరిగిందని దేశమంతా తెలియాలి. నేను కూడా తొందరగా ఇండియాకు వచ్చేస్తాను. ఆ పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఓకే లక్ష్మి, బాయ్. బాయ్. నందిని, నా ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్, ఫొటోస్ నీకు చూపించాను. కాకపోతే మా అజ్జి ఫోటో మాత్రం నీకు చూపించలేదు. ఆవిడిప్పుడు లండన్లో ఉన్నారు కదా. నువ్వు ఇంటికి వెళ్తే ఆవిడ ఎవరో తెలుస్తుంది. అలాగే. చూడు నందిని, నువ్వు మా ఇంటికి వెళ్ళాక నా గురించి ఆలోచిస్తూ బాధపడితే మా వాళ్ళకి అనుమానం వస్తుంది. దాంతో విషయం ముందుగానే బయటపడుతుంది. అప్పుడు వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. అందుకే నువ్వక్కడికి వెళ్ళాక నా గురించి ఆలోచించకు, మా ఫ్యామిలీ గురించి ఆలోచించు. ఎవరు ఏమన్నా, నీ విషయంలో ఏం చేసినా నువ్వు మాత్రం సహనంగానే ఉండి నెమ్మదిగా నా గురించి చెప్పు. అంతవరకు వాళ్ళకి అనుమానం రానినని నాకు మాట ఇవ్వు. నాకు మాట ఇవ్వు నందిని. అలా ఇస్తేనే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. లేదంటే ఎప్పుడోకప్పుడు నీకు తెలియకుండానే నిజం బయటపడే ప్రమాదం ఉంది.
అలాగే రోజీ, నీ ఇంట్లో ఏ అనుమానం రాకుండా ప్రవర్తించి నువ్వు చెప్పినట్టే చేస్తాను. చాలు నందిని, ఈ ఒక్క మాట చాలు. ఐ మిస్ యూ నందిని, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. పెళ్ళైన వెంటనే బయలుదేరుతానని మా వాళ్ళకి చెప్పాను. ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరి నందిని. సిద్ధు, ఆ ఏర్పాట్లు చూడు. నందిని, విచిత్రాల విధి, ఓ విధి విచిత్రాల విధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. నా ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్, ఫొటోస్ నీకు చూపించాను. కాకపోతే మా అజ్జి ఫోటో మాత్రం నీకు చూపించలేదు. నువ్వు ఇంటికి వెళ్తే ఆవిడ ఎవరో తెలుస్తుంది. నేను కూడా ఆవిడ్ని అజ్జి అని పిలవాలన్నమాట. ఇంతకీ ఆవిడ ఎలా ఉంటారో ఏంటో. నేను అక్కడికి వెళ్ళకముందే ఆవిడ ఎలా ఉంటారో తెలిస్తే బాగుండేది. Excuse me? Is this your phone?
ఇట్స్ మైన్. థ్యాంక్ యూ సో మచ్. సీట్ నంబర్ 0506. ఓహ్, అంటే నా సీట్ ఇదేనన్నమాట. మీరు తెలుగు వాళ్ళా? అవును, మేము తెలుగు వాళ్ళమే. మీరెలా కనిపెట్టారు? నీ ముఖం చూసే అర్థం చేసుకున్నాను నీది తెలుగు ఫేస్ అని. బై ది బై, నా పేరు లక్ష్మి. నా పేరు నందిని. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. చూడు నందిని, నువ్వు మా ఇంటికి వెళ్ళాక నా గురించి ఆలోచించకు, మా ఫ్యామిలీ గురించి ఆలోచించు. ఎవరు ఏమన్నా, నీ విషయంలో ఏం చేసినా నువ్వు మాత్రం సహనంగానే ఉండి నెమ్మదిగా నా గురించి చెప్పు. రోజీ, ఇప్పుడు నువ్వు వెళ్లాల్సిన ప్రపంచానికి నేను వెళ్తున్నాను. నా వల్ల అక్కడ ఏ పొరపాటు జరగకూడదు. నేను నందిని అని ఎవ్వరికీ తెలియకూడదు. నీ కుటుంబానికి నేను రోజీగానే తెలియాలి. నా చిట్టి రోజీ, నేను నిన్ను చూడబోతున్నాను. 15 సంవత్సరాల తర్వాత నువ్వు నాకు దగ్గర అవుతున్నావు. నేను నందిని అనే విషయం కొన్ని రోజులు మర్చిపోవాలి. నువ్వు శాశ్వతంగా దూరం అవుతున్నావన్న విషయం వాళ్ళకి తెలిసే వరకు నేను నందిని అనే విషయం మర్చిపోవాలి. నందిని, నందిని, ఏంటండి? నువ్వేం చదువుకున్నావమ్మా? నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. ప్రస్తుతం న్యూయార్క్లో జాబ్ చేస్తున్నాను. వెరీ గుడ్. నీకు పెళ్ళయిందా? తొందరలో కాబోతుంది. మాది లవ్ మ్యారేజ్. ఓ, అబ్బాయి డాక్టర్ అండి. పేరు సిద్ధు. ఓకే, డాక్టరు ఇంజనీరు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట. అందుకేనా ఇందాకటి నుంచి ఉడ్బి ఫోటోలు చూస్తున్నట్టున్నావు? అబ్బే, అదేం లేదండి. మా ఫ్యామిలీ ఫొటోస్ని చూస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను, చూడండి. చూపించు.
అయ్యయ్యో బ్యాటరీ అయిపోయినట్టుంది. సారీ అండి. పర్వాలేదు. అవును, నువ్వు వెళ్ళేది హైదరాబాద్కే కదా? అవునండి. అంటే మీరు రారా? లేదమ్మా, ఒక చిన్న పని మీద దుబాయ్కి వెళ్తున్నాను. 2 రోజుల తర్వాత హైదరాబాద్కు వస్తాను. ఓహో. మ్. ఏమైనా న్యూయార్క్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి ఈ ఫ్లైట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. హైదరాబాద్కి వెళ్లేసరికి మార్నింగ్ 10 గంటలు అవుతుంది. ఆ టైంలో మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. అలాగా. ఏంటో ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనవరాల్ని చూస్తున్నంత ఫీల్ కలుగుతోంది. నా మనవరాలు రేపింటికొచ్చేస్తుంది కదా, అక్కడ రోజు ఏం చేస్తోందో ఏంటో. చూడండి మేనేజర్, రేపు మా మనవరాలు వస్తోంది. ఈ ఇంటిని మొత్తం గ్రాండ్ గా ఫ్లవర్స్ తో డెకరేట్ చేయండి. ఓకే మేడం. ముఖ్యంగా రోజ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేయించండి. ఎందుకంటే మా రోజీకి రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఖర్చు గురించి ఆలోచించొద్దు, ఎంతైనా పర్వాలేదు. అలాగే సార్, ఇప్పుడే రోజ్ ఫ్లవర్స్ కి ఆర్డర్ ఇస్తాను. ఉంటాను సార్. సరే, మనం మిగతా ఏర్పాట్లు చూద్దాం. అలాగే పదండి. బాగున్నారా అత్తయ్య గారు? ఎలా ఉన్నారు అత్తయ్య గారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు మామయ్య గారు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావమ్మా. అది సరే, నువ్వేంటమ్మా ఎక్స్ప్రెస్ కొరియర్ వచ్చినట్టు అంత సడన్ గా వచ్చావు? ఏం లేదు మామయ్య గారు, మిమ్మల్ని మా అక్క కూతురు సంధ్యను ఒకసారి చూసి వెళదామని వచ్చాను. ఏదైనా కరెక్ట్ టైంకొచ్చావు. రేపు మా మనవరాలు రోజీ వస్తోంది. ఏంటత్తయ్య, అప్పుడెప్పుడో తప్పిపోయిన మీ మనవరాలు వస్తోందా? చాలా మంచి వార్త చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, సంధ్య ఎక్కడుంది? లోపలుంది, వెళ్ళమ్మా. అలాగే. ఈవిడేంటి శబ్దం లేని పిడుగులా ఇప్పుడు చూడిపడింది? ఇక ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో. ఏంటండి ఆ మాటలు? నీకు తెలియదు రోజీ, ఒక చెట్టును నాశనం చేయటానికి ఒక్క పురుగు చాలు, ఒక కుటుంబాన్ని నాశనం చేయటానికి ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు చాలు. అసలే ఆ సంధ్య మన మీద కోపంగా ఉంది, ఇక ఆవిడకి ఈవిడ తోడైతే అంతే. అబ్బబ్బబ్బా, అవన్నీ వదిలేయండి. ఈవిడ సంధ్యలా కాదు, పైకి మాత్రం అదలో ఉంటుంది కానీ లోపల మాత్రం ఏమీ పెట్టుకోదు, పట్టించుకోదు. అవతల మనకి చాలా పనులున్నాయండి, పదండి. సంధ్య, సంధ్య. ఎలా ఉన్నావు పిన్ని? నేను బాగానే ఉన్నానమ్మా, కానీ నిన్ను చూస్తుంటేనే బాధగా ఉంది. ఏమైంది పిన్ని? ఎందుకు ఆ మాట అన్నావు? ఏం చెప్పమంటావమ్మా, నువ్వు ఫోన్ చేసి రోజు వస్తుందనగాని ఏదో తప్పిపోయిన పిల్ల తిరిగొస్తుందనుకున్నాను కానీ అందరూ తన గురించి ఇలా మాట్లాడుకుంటారనుకోలేదు. ఏమనుకుంటున్నారు పిన్ని? ఇంతకాలం ఆ రోజు మనవరాలు నువ్వే అని, ఈ ఇంటికి వారసురాలివి కూడా నువ్వే అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు రావడంతో ఆవిడ అసలు మనవరాలు ఆవిడే అని, నువ్వు కొసరు మనవరాలువని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు సంధ్య, ఆవిడొస్తే ఈ ఇంటికి వారసురాలు ఆవిడేనంట. ఇంటి పెత్తనమంతా ఆవిడకే అప్పచెప్తారని మనకు తెలిసిన వాళ్లే కాదు, తెలియని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఆవిడ గారు వస్తున్నారని మీ నానమ్మ తాతయ్యలు బోలెడు డబ్బు ఖర్చు పెట్టి ఇంటిని గ్రాండ్ గా డెకరేట్ చేస్తున్నారు. అంత అవసరమా? అసలు
ఆవిడ గారు ఎంట్రీకి ఇంత ఖర్చు పెట్టి హంగామా చేస్తున్నారంటే రేపు ఆవిడ గారు వచ్చిన తర్వాత ఇంకెంత ఎక్కువగా ఆర్భాటం చేస్తారో. ఏమిటో సంధ్య, ఇంతవరకు ఈ ఇంట్లో నీ ఆధిపత్యమే కొనసాగింది. కానీ రేపు ఆవిడ గారి రాకతో ఎక్కడ నీ ఆధిపత్యం మూగబోతుందో అని నాకు భయంగా ఉంది. సంధ్య, రేపలా జరిగితే నీ పరిస్థితి బ్యాటరీ లేని సెల్లా, ప్రాణం లేని బొమ్మలా అలా చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయలేవు. నో